మనము నేర్చుకున్నటువంటి విషయాల్లో భాగంగా ప్రత్యక్ష గుడారంలో నుంచి ఒక ఉపకరణాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రాముఖ్యంగా ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయని, ఒక్కొక్క స్థలంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆహ్, ఉపకరణాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో భాగంగా నేను మండే కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీప వృక్షం అనేటువంటిది వాటి ప్రాముఖ్యత, దీప వృక్షాన్ని ఎలా చేయాలి? ఎందుకు అలానే చేయాలి? ఎందుకు బలిపీఠంలాగా చేయకూడదు? అన్న విషయాల్ని నేను లాస్ట్ మండే నేను ఈ యొక్క విషయాలను నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. మరి ఈ యొక్క విషయాలు కూడా మనం చూస్తూ వచ్చాం. బంగారు దేనికి సాదృశ్యం అని చెప్పాను? మాట్లాడాలి. బంగారము దేనికి సాదృశ్యం అని చెప్పాను? విశ్వాసానికి. వెరీ గుడ్. మేలిమి బంగారం దేనికి సాదృశ్యం అని చెప్పాను? అమూల్యమైన విశ్వాసానికి. వెరీ గుడ్. థాంక్ యూ అక్క స్పందించినందుకు. సో, మనము మూల పాఠంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21 వచనాలు మనం తీసుకొని, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులు, ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్న విషయాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ యొక్క పాఠంలో భాగంగా మనం సజీవమైనటువంటి రాళ్ళ వలె మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. నిర్జీవమైనటువంటి రాళ్ళుగా మనం కట్టుకోకూడదు అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. అలా ఉండాలంటే పరిశుద్ధాత్మ అనుభవంతో మనం ముందుకెళ్ళాలని, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనం ముందుకెళ్ళాలని, పరిశుద్ధ సంఘముగా కట్టబడాలని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నిత్యము కూడా ప్రభువును సమీపించాలన్న విషయాన్ని కూడా నేను తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకే దేవుని యొక్క సన్నిధిలో శ్రమలు కలిగితేనే కానీ, అగ్ని లాంటి శోధనలు జయించితేనే కానీ అన్ని పరిస్థితుల్లో కూడా సమర్థంగా ఉంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క బంగారం అనేటువంటిది మరి ఎంతో అది పుటము వేయబడితేనే అది ఒక రూపానికొచ్చి అది శ్రేష్టమైనదిగా మార్చబడుతది. విశ్వాస జీవితంలో కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పటికి కూడా ఆ శ్రమలన్నిట్లో నుంచి కూడా ప్రభువుకు మహిమకరంగా జీవించగలిగినట్లయితే దేవుడు గొప్ప కార్యములు జరిగించి అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా నేను లాస్ట్ సెషన్‌లో మీకు నేర్పించాను. వీటి గురించి తెలియచేశాను. ఎందుకంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధిపరచబడుచున్నది గదా! దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్న విషయాన్ని మనం చూస్తాం. మహిమయు ఘనయుతయు కలుగుటకు కారణమగును. ఈరోజు నీ కుటుంబాల్లో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, నీకున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా కూడా కావచ్చు. ఒక క్రైస్తవుడుగా ఉన్నప్పుడు నీకున్నటువంటి జీవితంలో ఎన్నో శోధనలు గుండా కుటుంబస్తులే మనల్ని శోధిస్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో. ప్రార్థన చేసుకోనీయకుండా, వాక్యం చదువుకోనీయకుండా, ప్రభు సన్నిధికి ఎళ్ళనీకోకోకుండా, ఇంకా దేవుని యొక్క ప్రజలతో ఉండనీకోకుండా, లేకుంటే మంచి మార్గంలో నడవకుండా ఎన్నో పరిస్థితులు వస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం భరించి, ఇవన్నీ కూడా మనం సహించి ప్రభువుకై మనం నిలిచినట్లయితే దేవుడు చెప్తున్నటువంటి మాట మనకు దేవుడు మహిమయు, ఘనతయు కలుగచేయడానికి కారణమవుతాయంట. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఎక్కడ కూడా నిరుత్సాహపడకోకుండా, ఎక్కడ కూడా వెనకంజ వేయకోకుండా ప్రభు కొరకు నిలిచువారమై మనం ఉండాలన్న విషయాన్ని మీకు మరొకసారి గుర్తుకు చేస్తా ఉన్నాను. సేవకునికి, నీ విశ్వాసునికి ముఖ్యంగా ఉండేవి శోధనలు, శ్రమలే అండి. జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుల దగ్గరికెళ్ళి, "అండి పాస్టర్ గారు మీరు మంచిగా ప్రార్థన చేస్తారు గదా! దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు కదా! మీకేం శోధనలు లేవా? లేకుంటే ఏమి కూడా శ్రమలు లేవా?" మీరని అడగండి. వారు ఏం సమాధానం చెప్తారో. పోనీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారి దగ్గరికెళ్ళి మీరెళ్లి అడగండి. "మీకేం శ్రమలు లేవా? మీకేం బాధలు లేవా? మీకేం దుఃఖం లేదా? మీకేం సమస్యలు లేవా? మీకెటువంటి పరిస్థితుల్లో మీకు శ్రమలనేటువంటివి లేవా?" అని అడగండి. వారేం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచన చేయాలి. నిజ క్రైస్తవునికి నిత్యం కూడా శ్రమలుంటాయండి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యం కూడా శ్రమలుంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా నీతిమంతునికి కలుగు ఆపదలు 1 కాదు, 2 కాదు కానీ అనేకములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. దేవుడు వాటన్నిటి నుంచి తప్పిస్తాడంట. కాబట్టి ప్రభువుని కృపను బట్టి మనం జయించాలి. మన సామర్థ్యమును బట్టి అవ్వదు. మనకున్న ఆలోచనలు, మన జ్ఞానం సరిపోదు. కానీ ప్రభువు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, ప్రభువు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం జయించేటువంటి వారముగా మనం ముందుకెళ్ళాలి అన్న విషయాన్ని
మీకు తెలియచేస్తా ఉన్నారు. మరొక కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. హోప్ ఇవి కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడి వరకు మనం నేర్చుకున్నట్లున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అన్న విషయాన్ని మీకు తెలియచేశాను. లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఫీవర్ సింప్టమ్స్ అనేవి మీకు అర్థం అవ్వకపోతే, ఫీవర్‌తో బాధపడుతున్నటువంటి వారు ఎటువంటి రీతిగా ఉంటదో మీకు తెలియదు. అందుకే అలానే ఈ యొక్క శ్రమలు పొందినటువంటి వారికి మనం సహాయం చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను. ఎగ్జాంపుల్‌గా హన్నా గురించి కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ వచ్చాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఎవరికైతే శ్రమలు సంభవిస్తాయో వారికి దేవుడు సహాయం చేయును అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి విశ్వాసంతో ముందుకెళ్ళాలని, విశ్వాసం అబ్రహాము కాలంలోనే ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విశ్వాసం మోషే కాలానికి వచ్చే సమయానికి పరిశుద్ధ విశ్వాసముగా మార్పు చెందింది అన్న విషయాన్ని కూడా మరి నేను తెలియజేస్తూ వచ్చాను. కాబట్టి మన జీవితాల్లో విశ్వాసము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా మన జీవితాలు కట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఈ విశ్వాసం ఇప్పుడు కృపాకాలంలో ఉన్న మనకు అతి పరిశుద్ధ విశ్వాసముగా మార్పు చెందింది అన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యాన్ని కోడ్ చేసి చెప్పండి. ఎవరైనా అన్మ్యూట్ చేసి త్వరగా. ఎలా విశ్వాసం కలుగుతుంది మనకి? మాట్లాడండి. ఎవరు మాట వినటం ద్వారా? ఏ మాటలు వినటం ద్వారా? క్రీస్తుని గురించినటువంటి మాటలు, దేవుని గురించినటువంటి మాటలు. చూడండి, కొంతమంది మాట్లాడితే అయ్యో ఎప్పుడు స్టాప్ చేస్తారా అనిపిస్తుంది. నార్మల్ గా అనేక లోకంలో ఉన్న విషయాలు చూడండి. కొంతమంది వచ్చి మాట్లాడితే మన విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారితో ఎక్కువ సహవాసం చేస్తున్నట్లయితే విశ్వాసం ఇంకా తక్కువ అయిపోతా ఉంటది. చూడండి, అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ఎదురైనప్పుడు, ఆ వ్యక్తి స్వస్థపరిచిన వాడు ఒకవేళ మీ జీవితంలో ఎదురై ఉంటారు. అదే రోగంతో మరణించిన వారు కూడా మీ జీవితంలో ఎదురై ఉండవచ్చు. ఎగ్జాంపుల్ గా మీరు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అనారోగ్య పరిస్థితుల్లోనికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైతే అదే పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మంచిగా అయ్యాడని ఆ వ్యక్తికి మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, ఆ వ్యక్తి జీవితంలో సంతోషం అనిపిస్తుంది, ఇంకా హోప్ వస్తుంది, నిరీక్షణ వస్తుంది. ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి వీలవుతుంది. అలా కాకుండా సేమ్ ఇదే రోగంతో వచ్చాడండి గతంలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చనిపోయాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పినట్లయితే వాడికి దినదినం రోగం కన్నా భయం ఎక్కువైపోయి ఎక్కువ మంది మరణిస్తారు. కరోనా టైంలో కూడా వాస్తవానికి కరోనా అనేటువంటి యొక్క వైరస్ ద్వారా చనిపోయిన వారి కంటే భయపడి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉందంట. ఆలోచన చేయాలి. కాబట్టి విశ్వాసములో అధికమవడానికి కావలసినటువంటి వారితో నీ సహవాసం ఉండాలి. నిరుత్సాహపరిచే వారితో, నిన్ను కృంగదీసేటువంటి వారితో ఎక్కువగా సహవాసం చేయకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే విశ్వాసం ఈ కృపాకాలంలో ఇంకా మనకు అధికంగా ఉంటున్నది. ప్రతి దినం దేవుని యొక్క మాటలు ఎన్ని రకాలుగా అయినా కూడా వినొచ్చు. మీరే బైబిల్ చదివి వాక్యం వినొచ్చు, చదవచ్చు. ప్రక్కవారు కుటుంబంలో రోజుకు ఒక్కొక్కరు, కుటుంబ ప్రార్థనలో రోజుకు ఒక్కొక్కరు ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటే ఎంత ఆశీర్వాదకరం. ఆ వాక్యం ద్వారా కుటుంబస్తులందరూ విని విశ్వాసంలో బలపడతారు కదా. జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనకు సమాజంలో ప్రతిరోజు కూడా ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా ఇలా ఆన్లైన్ పరిచర్య ద్వారా, స్థానిక సంఘాల ద్వారా, వార కార్యక్రమాల ద్వారా ఎంతో రీతిగా దేవుని యొక్క సువార్త అనేటువంటిది ప్రకటింపబడతా ఉన్నది. ఎంతగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటామో అంతగా మనం విశ్వాసంలో బలపడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడి వరకు నేను చెప్పి ఉన్నట్లు నాకు గుర్తు. యూదా పత్రికలో 20వ వచనంలో మనం నేర్చుకున్నట్లయితే ఇది కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటాడు. ఎవరు కట్టాలి ఇక్కడ అంటే? సేవకులు కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. తోటి విశ్వాసులు కాదు. మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవడానికి ఒక మాట చెప్తాను. మీరున్నటువంటి గృహాన్ని కట్టుకోవడానికి మీ గృహం మీరే కట్టుకోవాలి. అంటే ఒకవేళ వచ్చి పనివారు మీకు సహకరించవచ్చు, కానీ దానికి హెచ్చించేటువంటి వ్యయం అనేటువంటిది మీరే ఇస్తారు. చూడండి, పని చేసేటువంటి వాడు ఆ యొక్క ఉన్నటువంటి ఇండ్లు కట్టడానికి అయ్యే ఖర్చు భరిస్తాడా, లేకుంటే ఓనర్ భరిస్తాడా? సమాధానం చెప్పండి త్వరగా.
ఓనర్ భరిస్తాడా? పని చేసేటువంటి వ్యక్తులు భరిస్తారా? ఓనర్ ఓనర్ భరిస్తాడు, పని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కూడా సేవకులు కూడా పని చేస్తారు, విశ్వాసులు కూడా పని చేస్తారు, పరిస్థితులు కూడా పని చేస్తాయి, కుటుంబస్తులు కూడా పని చేస్తారు. ఆలోచన చేయాలి. అయితే కట్టుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది మనకు మనమే మన ఇంటిని కట్టుకోవాలి. ఐ మీన్ భౌతికపరమైన ఇంటి గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయ గృహము, ఆత్మీయముగా మన జీవితాన్ని మనమే కట్టుకోవాలి. చాలా మంది అందుకే వాక్యంలో మనం చూస్తే కొంతమంది ఊడవెరుక్కుంటారంట, మూర్ఖులు ఊడవెరుక్కుంటారంట. అది స్త్రీలకు మాత్రమే అని కాదు, మూర్ఖురాలు ఏం చేస్తుందంట, ఇండ్లును ఊడవెరుక్కుంటదంట. అదే జ్ఞానం కలిగిన స్త్రీ ఇండ్లును కట్టుకుంటదని వాక్యం సెలవిస్తా ఉంది సామెతల గ్రంథంలో. అలానే జ్ఞానం కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చినటువంటి బలాన్ని, దేవుడిచ్చినటువంటి ధనాన్ని ఉపయోగించుకొని ప్రభు కొరకు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ముందుకెళ్తారు. అలానే మన జీవితాన్ని మనం కట్టుకుంటూ మనం ముందుకెళ్ళాలి. జ్ఞాపకం చేసుకోవాలి. మూర్ఖురాలు ఏం చేస్తుందంట, ఇల్లును ఊడబెరుక్కుంటదంట. అంటే ఇంట్లో సమస్యలన్నీ బయట చెప్తుంది, ఇంట్లో సరైనటువంటి రీతిగా ఉండరు, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బయట అందరికి వినిపించేటట్లుగా కేకలు వేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఉండకూడదు దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి ఒక మాట రాయబడి ఉంటది. దేవుడంట వీధులలో కేకలు వినిపింపడంట. అటువంటి రీతిగా విశ్వాసులు ఉండాలి మన జీవితాల్లో. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు 10 మందికి వినేటట్లుగా మన ఆత్మీయ జీవితాలు ముందుకెళ్ళడానికి వీళ్ళే. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్ములు మీరు కట్టుకొనుచు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. నిన్ను నీవే కట్టుకోవాలి, మిమ్మల్ని మీరే కట్టుకోవాలి అన్న విషయాన్ని. మనలో విశ్వాసం ఉంటే మన ద్వారా గొప్ప కార్యములు చేసి మన ద్వారా సంఘాన్ని లేకుంటే పరిశుద్ధాత్ముని ద్వారా కడతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అంటే ఎవరు? నీవు నేను మనమే. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసమే సంఘం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఏదో ఒక పెద్ద మందిరం కాదు. సంఘం అంటే విశ్వాసుల సమూహము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘం అంటే చర్చ అయిపోతుంది, సంఘం అంటే 4 గోడలు అయిపోతా ఉన్నాయి, కానీ విశ్వాసుల జీవితానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వట్లేదు. జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకుంటూ విశ్వాసములు అధికం అవ్వాలంటే ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతూ మనం ముందుకెళ్ళాలి. ఈ దీప వృక్షం దగ్గర పరిచర్య చేయడానికి కావలసినటువంటి విషయాలు మనం చూస్తే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. కత్తెర, అదే రీతిగా కత్తెర చిప్ప, అదే రీతిగా ఉన్నటువంటి వీటన్నిటిని కూడా, ఈ ఒక ఉపకరణాలన్నీ కూడా వీటన్నిటిని కూడా 40 వీసల బంగారముతోనే చేయాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ 40 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనకు తెలియజేస్తాయి. చూడండి, ఎక్కడెక్కడ చూసారు మీరు బైబిల్లో 40 అనేటువంటి మాట? త్వర చెప్పండి. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది ప్రవక్తల చేత రాయించబడింది. ఓకే, మళ్ళీ ఇంకా వేరే సమాధానం చెప్పొద్దమ్మా మీరు. అన్న చెప్పారు సహోదరి, దాదాపుగా బైబిల్ని రాసినటువంటి వారు ఆత్మపూర్ణులై 40 మంది దేవుని యొక్క వాక్యాన్ని, ఈ యొక్క 66 పుస్తకాలని రాశారని వాక్యం సెలవిస్తా ఉన్నది. హిస్టరీ కూడా తెలియజేస్తా ఉన్నది. చెప్పండి ఇంకా మిగతా వారు. 40 అనే సంఖ్య త్వర చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పండి. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం. వెరీ గుడ్. 40 ఏండ్లు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేశారు. పాటలు కూడా పాడుకుంటాం చక్కగా. 40 ఏండ్లు నీ స్వాస్థ్యమును మోసినది నీవే, నీ కృపా కాంతిలో అన్నట్లుగా కదా. మంచిది. అన్న కూడా సమాధానం చెప్పారు ఒక పాయింట్. మళ్ళీ అన్న చెప్పొద్దు, మిగతా వారు చెప్పండి త్వరగా. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నారు. ఓకే, 40 దినాలు మోషే ఉన్నారు. ఇంకా దేవుడు 45 దినాలు ఉపవాసం ఉన్నారు. ఓకే, యేసు ప్రభుల వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. వెరీ గుడ్. తప్పైనా పర్లేదు, మాట్లాడాలి. మాట్లాడే మోషేతోనే దేవుడు మాట్లాడాడు. నత్తింది ప్రభు అన్నాడు, సరిచేశాడు దేవుడు. అంతే. మాట్లాడుకోకుండా మౌనంగా ఉండకూడదు మనం. చెప్పండి త్వరగా. ఇంకా ఏలియా గురించి ఏమైనా చెప్పచ్చా? 40 రోజులు ప్రయాణం. ఓకే, మంచిది. దేవునికి స్తోత్రం. చక్కగా అందరూ కూడా సమాధానం చేసి చెప్పారు. ఇక్కడ మనం చూస్తే ఈ ఉపకరణాలన్నీ కూడా ఈ బంగారుతో
ఓకే. ఇంకా మనం చూస్తే లేఖన భాగములను బట్టి 40 వీసల బంగారుతోనే చేయాలన్న విషయాన్ని మొదటి సెషన్‌లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకు ఆ 40 వీసలతోనే చేయాలన్న విధానం బట్టి దేవుడు ప్రత్యేకించి చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ 40 అనేటువంటిది నేను ఆల్రెడీ చెప్పాను. ఈ దీపవృక్షం చేయడానికి నకసీ పనిగా చేయాలని. ఎగ్జాంపుల్‌గా కూడా మీకు చెప్పాను. ఇప్పుడున్న మన ఇంటి ముందర ఉన్నటువంటి గేట్లు అర్థం చేసుకోవడానికి కిటికీలు కావచ్చు. అవి విడదీసి అతకబడతాయి. అవి ఏంటంటే వెల్డింగ్ చేసి అతకబడతాయి. అలా చేయకూడదని దేవుడు చెప్పాడు. నకసీ పనిగా ఒకే ముద్దలాగా బంగారం తీసుకొని దాన్ని సానబెట్టి ఇలా ఈ యొక్క దీపవృక్షం చేయమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ 40 అనే సంఖ్యకి బైబిల్‌లో మనం చూస్తే ఇందాక మీరు చెప్పినటువంటి సమాధానంలో కొన్ని ఎగ్జాంపుల్స్‌గా ఇక్కడ ఉంచి ఉంటున్నాను. 40 సంవత్సరాల అరణ్యములో యాత్రను మనం చూస్తాం. 40 రాత్రింబగళ్ళు ఆయనకున్నటువంటి మోషే ప్రభువుతో గడిపినట్లుగా మనం చూస్తాం. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ యొక్క వర్షము నోవాహు కాలంలో జరిగినట్లుగా కూడా మనం చూస్తాం. కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ 40 అనే సంఖ్య శోధనలకు సాదృశ్యం అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. నేను లాస్ట్ టైం ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు 1 సంఖ్య దేనికి సాదృశ్యం, 2 దేనికి, 3 దేనికి, ఇలా కొన్ని సంఖ్యల గురించి వివరించాను. ఎంతమంది గుర్తుందో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 40 అనేటువంటి సంఖ్య శోధనలకు సాదృశ్యంగా మనం చూస్తాం. అలానే మనం చూస్తే విశ్వాస జీవితంలో ఎప్పుడు శోధనలు వస్తూ ఉన్నప్పటికీ కూడా వెలుగుతూ ఉండాలి. ఆరిపోయేటట్లుగా ఉండకూడదు సుమా. జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఆరిపోకూడదు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నకసీ పనిగా చేయాలని మనం చూస్తా ఉంటున్నాం. అనగా ఈకున్నటువంటి సమస్య మధ్య నడవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. బంగారం ఏ రీతిగా అయితే సాగుగొట్టాలి అంటే శ్రమల మధ్య అది ఎన్నో దెబ్బలు తింటే గానీ అది ఒక రూపానికి వచ్చిందన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. ఆల్రెడీ మీరు ఈ విషయాలు చదివితేనే మీకు అర్థమవుతాయి. అందుకే నేను ముందుకెళ్తా ఉన్నా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే ఒక మాట రాయబడి ఉంటది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎంచుచున్నాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. నువ్వు భరించేటువంటి ఈ శ్రమలు ప్రభువు ప్రత్యక్షమయ్యేటువంటి ఆ మహిమ ఎదుట ఇవన్నీ సమస్యనే కాదన్నట్లుగా తెలియచేస్తా ఉన్నారు. అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒక 10 లక్షల అప్పు ఉన్నటువంటి వారిని ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఎగ్జాంపుల్ గా 10 రూపాయలు అప్పు ఉన్నటువంటి వారిని కంపేర్ చేసినట్లయితే, ఎగ్జాంపుల్ గా చెప్తా ఉన్నా, ఉదాహరణగా 10 లక్షల అప్పు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, 10 రూపాయల అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ 10 రూపాయలు అప్పు ఉన్నటువంటి వ్యక్తి బాధపడుతున్నటువంటి స్థితిని ఈ 10 లక్షల అప్పు ఉన్నటువంటి వ్యక్తి చూశాడు. ఈ 10 లక్షలు కలిగినటువంటి అప్పు కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడండి చెప్పండి? ఏమంటాడు ఆ 10 రూపాయలు కలిగినటువంటి వ్యక్తితో? సింపుల్ గా మన భాషలో చెప్పండి అర్థం అవడానికి. ప్రైజ్ ది లార్డ్. త్వరగా చెప్పాలి. ఉదాహరణగా చెప్పాను. 10 రూపాయలే నీకు 10 రూపాయలే నీకు అప్పు అయితే 10 రూపాయలే నీకు అప్పు అయితే నాకు 10 లక్షల అప్పు ఉంది, నేనేం చేయాలి అంటాడు. అసలు 10 రూపాయలు అనేది సమస్యే కాదు. ఆ ఎన్ని పదులు కలిస్తే 10 లక్షలు అవుతాయి. ఇంత అప్పు ఉంది, నేనే ఇట్లున్నాను, నువ్వు ఎట్లుండాలి, 10 రూపాయలే కదా అన్నట్లుగా ధైర్యం చెప్తాడు కదా అర్థం చేసుకోవడానికి. అలానే మనం చూస్తే ఒక చిన్న తలనొప్పితో లేకుంటే చిన్నగా ఆయనకున్నటువంటి శరీరంలో ఒక భాగం, స్త్రీలు అయితే వెజిటేబుల్ కట్ చేసేప్పుడు చిన్న గాయం ఏదైనా అది తెగడం కానీ, కత్తి తెగడం కానీ, అలాంటి చిన్న బ్లడ్కే దానికి అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంసపు ముద్దగా ఆయనకున్నటువంటి చర్మం అంతా కూడా, ఆ పై భాగం అంతా కూడా, లోపల చర్మం అంతా కూడా ఒక్కొక్క కొరడా కొడుతున్నప్పుడు ఎంతగా ఆయన హింసింపబడ్డాడు జ్ఞాపకం చేసుకోవాలి. అలానే దేవుని ఎదుట ప్రత్యక్షం అయ్యేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచుచున్నావు. ఆలోచన చేయాలి. మనకున్న సమస్యలు అనేటువంటివి మనకి అపవాది ఏం చూపిస్తాడంటే భూతద్దం పెట్టి చూపిస్తాడు. అయ్యో నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైందేంటి, ఇలాంటి శ్రమలు వచ్చాయేంటి, నా పరిస్థితి ఏంది ఇలా ఉంది, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అనారోగ్య పరిస్థితి ఇలా ఉంది, లేకుంటే ఉన్న ఈ పరిస్థితులన్నీ ఎలా ఉంటున్నాయని మీరు వెంటనే ఏం చేయాలంటే
దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుకు చేసుకొని దేవుడు చెప్తున్నటువంటి మాటలో నుంచి భూతత్వంలో పెట్టి చూడాలి. యేసు ప్రభుల వారు మరణించి తిరిగి లేచాడు. ఆయన అటువంటి గొప్ప సమర్థుడు, సర్వశరీరులకు దేవుడై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలానే నీ సమస్య అనేటువంటిది దేవుని దృష్టిలో సమస్యే కాదండి. ఒక మాట చెప్పాలండి, అంటే ఇక దేవుడిచ్చేటువంటి మహిమ ఎదుట అది సమస్యగా మార్చబడదు. జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా అర్థం చేసుకోవడానికి. లాజరు ఎన్ని రోజులైంది చనిపోయి? మాట్లాడారు. ఆయన చనిపోయి ఎన్ని రోజులైంది? 3 రోజులైంది. 3 రోజులు. 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల? 3 రోజులు అయింది బ్రదర్. 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల? మళ్ళీ ఆప్షన్ ఇస్తా ఉన్నాను. 4 రోజులు అయిందండి. 4 రోజులు అయింది. 4 days అని 4 days. 3 days అంటున్నారు, 4 days అంటున్నారు. దేని తీసుకోవాలి నేను? 4 days. 4 days. 4 days. 4 days కరెక్ట్ ఆన్సర్. 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక రోజు అలా బాడీని పక్కన పెడితే స్మెల్ వచ్చేస్తుంది. 2 రోజులు పక్కన పెట్టేస్తే చిన్నగా ఇంకా భయంకరంగా స్మెల్ వస్తుంది, బాడీ ఉబికిపోతుంది. ఇంకా 3-4 రోజులు అంటే దాదాపుగా శరీరంలో ఉన్నటువంటి పార్ట్లో నుంచి బ్లడ్ లేకుంటే చీము అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లాజరు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లాజరు బయటికి రానగానే ఆ వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు ఆలోచన చేయాలి. దేవుని కార్యాలు, దేవుని మహిమ చూడండి ఎలా ఉంటుందో. ఆ మహిమలో ఉన్నటువంటి ప్రత్యక్ష కార్యాలు చూడండి ఎలా ఉంటాయో. భూమి మీద జరిగినటువంటి క్రియల గురించి మీకు ఎగ్జాంపుల్ ఒక్క పాయింట్ చెప్తా ఉన్నా అర్థం చేసుకోవడానికి. ఈరోజు స్టమక్ పెయిన్ అని, తలనొప్పి అని, అనారోగ్యం అని మందిరానికి మానేసినటువంటి వారు లేరా? ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధికి మానేసినటువంటి వారు లేరా? నిద్ర వస్తుందని మానేసినటువంటి వారు లేరా? లేకుంటే ఏదో జ్వరం వస్తుందని మానేసేటువంటి వారు లేరంటారా? అనీజీగా ఉందని మానేసేటువంటి వారు లేరంటారా? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో దేవుడిచ్చేటువంటి మహిమ ఎదుట ఆ సమస్యను సమస్యగా మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీకు సమస్య అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే అది సమస్యే కాదు. జ్ఞాపకం చేసుకోవాలి, అది సమస్యే కాదు ప్రభు సన్నిధిలో. కాబట్టి మన జీవితాల్లో కమిట్మెంట్స్ అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ కమిట్మెంట్స్ 1 రోజు 2 రోజులు చేసేటువంటి క్రియ కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 3 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను, జ్ఞాపకం చేసుకోనండి, శ్రద్ధగా వినండి. నేను 10 నిమిషాలు ఆలస్యంగా స్టార్ట్ చేశాను కాబట్టి 10 నిమిషాలు తీసుకుంటున్నా. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదని ఎంచుకుందాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మన దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ లేఖన భాగమును బట్టి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో? అనేక శ్రమలను అనుభవించినప్పటికీ కూడా మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. విశ్వాసంలో ఎప్పుడైతే నిలకడగా ఉన్నారు, ఏవైనా శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. బట్ అలా ఉండకూడదు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, మీరు దేవుని రాజ్యంలో ఉండాలి. అలా ఉండాలంటే ఎలా నిలకడగా ఉండాలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలని ఇక్కడ లేఖన భాగంలో హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు ఎలా అయిపోతుందంటే, ప్రభువు నమ్ముకోండి, మీకు సమస్యలు ఉండవు. వాస్తవమే, సమస్యలు దేవుడు తొలగిస్తాడు. బట్ సమస్యల గుండా దేవుడు మనం నడిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు మార్గం చూపించే మంచి దేవుడు మన యేసయ్య. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ సమస్య నుంచి విడిపించడానికి మార్గం చూపిస్తాడంట. లేఖన భాగాలు సెలవిస్తా ఉన్నాయి. అన్ని వచనాలు చూపించడానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని హెచ్చరిస్తా ఉన్నాడు. విశ్వాసంలో నిలకడగా ఉండడానికి. ఈరోజు విశ్వాసములో నిలకడగా ఉండేటువంటి పరిస్థితి, రక్షింపబడినది మొదలుకొని ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తా ఉన్నారు జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడేటప్పుడు ఎన్ని తీర్మానాలు, డిసెంబర్ 31వ తేదీ ఎన్ని తీర్మానాలు, ఆయనకున్నటువంటి తీసుకున్న తీర్మానాల్లో నిలకడగా ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఎక్కడ లేని పౌరుషం వస్తుంది ఆ యొక్క సమయంలో. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎక్కడ లేని పౌరుషం వస్తుంది ప్రభు సన్నిధిలో కమిట్మెంట్స్ తీసుకోవడానికి.
మరి దినాలు గడిచే కొద్దీ ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు చాలా పౌరుషం ఉంటుంది. ఇప్పటి నుంచి నేను ఇలా ఉండాలి, ఇప్పటి నుంచి ఇది చేయాలి, ఇప్పటి నుంచి అలా ఉండాలి, ఇప్పటి నుంచి అని అన్ని కూడా తీర్మానం తీసుకుంటారు. ఇప్పటి నుంచి అనేటువంటిది ఎప్పుడో మర్చిపోయారు. జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండకూడదు. కమిట్మెంట్స్కి తగినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ముందుకెళ్ళాలి. నేను కూడా రక్షింపబడినది మొదలుకొని నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను. ఏ రోజు కూడా 6 గంటల వరకు నిద్రపోకూడదని. ఏ రోజు కూడా 6 గంటల వరకు నిద్రపోకూడదని. ఎప్పుడో తెలుసా? 13 సంవత్సరాల క్రితం నేను తీసుకున్న తీర్మానం. దాదాపుగా 10 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి తీర్మానం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆ సమయాన్ని నిద్రకు సమయం ఇవ్వలేదు నేను. నా కమిట్మెంట్స్లో ఒక్క పాయింట్ మీకు చెప్పాను. నిద్రకు సమయం ఇవ్వలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా అర్లీ మార్నింగ్ 3 o'clock నిద్రపోయినా, 1 hour నిద్రపోయినా కూడా మళ్ళీ లేచి దేవునికి ఇచ్చేటువంటి సమయం నేను ఎప్పుడు కూడా నిద్రకి ఇవ్వలేదు. అలా మన జీవితాల్లో ఎన్ని కమిట్మెంట్స్ తీసుకున్నాం, ఆ కమిట్మెంట్స్కి తగినట్లుగా విశ్వాసములు ఎంతవరకు నిలకడగా ఉన్నాం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, కమిట్మెంట్స్కు తగినట్లుగా జీవించినట్లయితే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. తీర్మానంకు తగినట్లుగా జీవించినట్లయితే, విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభు కొరకు జీవించగలిగినట్లయితే ఆ పరలోక రాజ్యంలో మనం నివసిస్తాం. ఆ యొక్క ప్రత్యక్షమయ్యే మహిమ, ప్రభు కొరకు మనం ఎదుర్కొనేటువంటి ఆ యొక్క రాకడ, పరలోక రాజ్యంలో ప్రవేశించే అంటే ఆ మహిమ ఎదుట ఈ లోకంలో మనం భరించే శ్రమలు అనేటువంటివి అవి అసలు లెక్కలో వేసుకోవడానికి కూడా వీల్లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడి వరకు మనం దేవుని యొక్క మాటలు వింటూ వచ్చాం. నెక్స్ట్ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుకూలతను బట్టి మనం కొన్ని విషయాలు ఏ రీతిగా శ్రమ పడ్డారు, ఎలా పరీక్షింపబడాలి, ఆ పరీక్షింపబడేటువంటి విధానంలో మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలి, దేవుడిచ్చినటువంటి ఆ కృపను మనం ఎలా కాపాడుకోవాలి, ఏ రీతిగా శ్రమ పడడం అంటే అనేక మందికి దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టండి అన్నట్లుగా మనం మాట్లాడకూడదు. శ్రమ పడడం అంటే అది కాదు. జ్ఞానం కలిగి ప్రభు కొరకు పనిచేసే విషయంలో శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. వివిధ కోణాల్లో నెక్స్ట్ సెషన్ లో మనం మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం దేవుడిచ్చిన అవకాశం బట్టి. యాక్చువల్లీ నేను సండే ఈ యొక్క టాపిక్ ని చెప్పాలనుకున్నాను. అయితే దేవుడు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. విత్తబడిన దేవుని యొక్క మాటలు బట్టి ఇప్పటి వరకు మనం అనేక ప్రార్థనల అంశం నిమిత్తం కూడా ప్రేయర్ చేశాం. దేవుడు మాట్లాడిన విధానం బట్టి విశ్వాసంలో నిలకడగా ఉండున్నట్లుగా మన జీవితంలో ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది ప్రతిదినము కూడా ఏ రీతిగా అయితే అగ్నిలో పుటం వేసినప్పుడు బంగారు శ్రేష్టమైనదిగా మార్చబడుతుందో, విశ్వాస జీవితంలో కూడా ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా విశ్వాసంలో నిలకడగా ఉండి మరి అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగి ప్రభు కొరకు జీవించినట్లుగా నీలో ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థించాలని తెలియచేస్తా ఉన్నారు. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. ఉదయకాల సమయం మందు దేవా, నీ దాసుడు చెప్పిన విషయాలను బట్టి వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభువా, దాసుడు అయితే కమిట్మెంట్ లో ఉన్నాడు ప్రభువా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, పలుమార్లు మేము తొలుగుచున్న దేవా, నీకే స్తోత్రం. నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు అయ్యా, నీకే స్తోత్రం. ఇది మొదలుకొని దేవా, నీకే స్తోత్రం తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి దేవా, నీకే స్తోత్రం. నీ టైం నీకు ఇచ్చటగా దేవా, నీకే స్తోత్రం తండ్రి. ఈ రోజు నుంచి నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవా, నీకే వందనాలు. ప్రతి బలహీనత నుంచి కాపాడు దేవా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, 6 నెలలంతయో కాపాడి ప్రభా 7 నెలల్లో దేవా, నీకే స్తోత్రం. సమకూర్చినందుకు వందనాలు చెల్లించుకున్న తండ్రి. ఈ రోజు సెషన్ ఎన్నో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. కొద్ది ఉంది తండ్రి, యేసు నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు దేవా 13 సంవత్సరాల నుంచి తండ్రి మరి తీసుకున్న కమిట్మెంట్ లో దేవా
తప్పిపోకుండా దేవా నీ యందు నిలకడగా ఉండుచున్నాడు ప్రభు. నీకే స్తోత్రం తండ్రి. కుటుంబంలో ఏది కొదవ లేకుండా దేవా తండ్రి సమస్తం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దాసురాలు వెళ్తున్న ప్రయాణం అంతయు తండ్రి ప్రభు పని పాటల్లో అన్నిటి విషయంలో తోడైండమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీకే వందనాలు అయ్యా. ఉదయకాల సమయం అందు దేవా ప్రభువా ఈ మీట్లో తను ఎంతో మంది సేవకురాళ్ళు తండ్రి ప్రభు టీచింగ్ చేస్తున్నారు మా కోసం. వారి కుటుంబంలో తను ఏది కొదువ లేకుండా దేవా సమస్తం మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. అలాగే తండ్రి ప్రభు ఈ మీట్లో ఎంతో మంది ప్రభు బ్రదర్స్ సిస్టర్స్ జాయిన్ అవుతున్నారు తండ్రి. వారి కుటుంబాలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ నీ అగ్ని ప్రాకారంలో ఉంచమని ప్రార్థన చేస్తున్న తండ్రి. మీరు ఎప్పుడు బలహీనులు అప్పుడే బలవంతులని చెప్పిన దేవానికి వందన. ప్రతి బలహీనతను తీసేయమని ప్రార్థన చేస్తున్న దేవానికి వందన. ఇటు సమయం ముందు దాసుని నీ చేతులకు అప్పగించుకుంటూ దేవా ఉదయకాల సమయం ముందు దేవా ప్రభా కొందరైతే తండ్రి ప్రభా భూగర్భంలో కలిసిపోయారయ్యా. నువ్వు ఇచ్చిన ప్రేమను బట్టి వారికంటే మేము పరిశుద్ధులం కాదు కానీ ప్రభు నువ్వు ఈ వాక్యం వినడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని కొద్ది ప్రార్థన దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదివరకు చేసిన ప్రార్థనల విషయంలో దేవుడు కృప చూపించి దేవుడు నడిపించిన విధానం బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడితో మాట్లాడి మనల్ని బలపరిచి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలంటే ఏ రీతిగా జీవించాలో కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఉండడానికి దేవుడు సహాయం చేయనట్లుగా విశ్వాసములో నిలకడగా ఉండడానికి అమూల్యమైనటువంటి విశ్వాసము కలిగే నిత్యం మన జీవితాన్ని నడిపించుకున్నట్లుగా ప్రభు సహాయం చేయనట్లుగా ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మన పరమతనైనటువంటి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వాక్యమిని అంగీకరించిన ప్రతి ఒక్కరికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, తీర్మానాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదాకాలంతో దేవుని నడిపించును గాక. అందరికీ ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ సండే మనము ఈ యొక్క విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. అబ్సెంట్ అవ్వకుండా ఒకవేళ దేవుడు ఈ వారంలో మరొకసారి అవకాశం ఇస్తే ఎప్పుడైనా నేను తీసుకోవడానికి సిద్ధపడతాను. సేవకులు ఒకవేళ ఎవరైనా అవైలబుల్ లేకపోతే ఒకవేళ అందరూ కూడా క్రమంగా వచ్చినట్లయితే నేను ఈ యొక్క టాపిక్ ని సండే నేను తీసుకోవడానికి నేను ముందుకెళ్తాను. కాబట్టి ఎగ్జాంపుల్ గా ఇక్కడ 2 వాక్యాలు ఉంచి ఉన్నాను. మీకై మీరే అనలైజ్ చేసుకొని మీరు వీటిని ధ్యానించవచ్చు. నెక్స్ట్ క్లాస్ కి మీరు సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ లీవ్ అవుదాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క.